నీట్ రాసిన ప్రతి స్టూడెంట్కి బిగ్గెస్ట్ టెన్షన్ ఏంటి తెలుసా? సీట్ వస్తుందా? బట్ గుడ్ న్యూస్ ఏంటంటే లాస్ట్ 2 ఇయర్స్లో ఎంబీబీఎస్ సీట్స్ అండ్ మెడికల్ సీట్స్ హ్యూజ్గా ఇంక్రీజ్ అయ్యాయి. ఎన్ఎంసీ డేటా ప్రకారం 1000 ఆఫ్ న్యూ ఎంబీబీఎస్ సీట్స్ యాడ్ అయ్యాయి అండ్ మెనీ న్యూ కాలేజెస్ని అప్రూవ్ చేసింది. ఎగ్జిస్టింగ్ కాలేజెస్లో సీట్స్ ఎక్స్పాండ్ చేస్తున్నారు. సో ఈరోజు మనం ఈ వీడియోలో నీట్ కట్ ఆఫ్ తగ్గుతుందా, గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్స్ ఈజీ అవుతుందా, లో మార్క్స్తో ప్రైవేట్ ఎంబీబీఎస్ పాసిబులా, కంప్లీట్గా ఇండియా వైడ్ అనాలిసిస్ ఇప్పుడు చూద్దాం. ఇండియాలో ఎంబీబీఎస్ సీట్స్ ఎంత పెరిగాయి అంటే 2024లో ఇండియాలో అప్రాక్సిమేట్గా 1.8 lakh ఎంబీబీఎస్ సీట్స్ ఉండేవి. 2025కి వచ్చేసరికి సీట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. 1.8 lakh ఉన్న సీట్స్ 2025 వచ్చేసరికి 1.15 lakhs దాకా పెరిగాయి. 2026లో సీట్స్ ఎన్ని ఉంటాయంటే ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారం 1.20 lakh పైగా రీచ్ అవ్వచ్చు అని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే లాస్ట్ ఇయర్ నుంచి చూసుకుంటే నియర్లీ 10,000 to 50,000 సీట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. ఎంబీబీఎస్ సీట్స్ ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే న్యూగా మెడికల్ కాలేజెస్ అనేవి స్టార్ట్ అవ్వడం, గవర్నమెంట్ హెల్త్ కేర్ సెక్టార్ని ఇంప్రూవ్ చేయడం, ఎగ్జిస్టింగ్ కాలేజెస్లో సీట్స్ అనేవి ఎక్స్పాండ్ చేయడం. ఇండియా మొత్తంలో ఏ స్టేట్స్లో మెడికల్ కాలేజెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయంటే ఎక్కువగా గ్రోత్ వచ్చిన స్టేట్స్ ఏంటంటే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, బీహార్. ఈ స్టేట్స్ అనేవి ఎక్కువగా మెడికల్ కాలేజెస్కి ఎక్కువగా ఉంది. అంటే ఎస్పెషల్లీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి ఛాన్సెస్ ఇంప్రూవ్ అయ్యాయి అన్నమాట ఈ 2 ఇయర్స్లో. అయితే సీట్స్ పెరిగాయి కదా, కట్ ఆఫ్ ఎలా మారుతుంది అంటే ముందు ఈ 2 ఇయర్స్కి ముందు సీట్స్ అనేవి తక్కువగా ఉంటుండే, కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుండే, అలానే కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువ ఉంటుండే. కానీ ఇప్పుడు ఏమైందంటే సీట్స్ ఎక్కువ ఉన్నాయి, కౌన్సిలింగ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి. లాస్ట్ ర్యాంక్ అంటే 2 ఇయర్స్కి ముందు ఇచ్చిన ర్యాంక్ కన్నా ఇప్పుడు వచ్చే ర్యాంక్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. కొన్ని కాలేజెస్లో ఏంటంటే ఉండే కట్ ఆఫ్ కంటే తగ్గించి ఇస్తున్నారు సీట్స్ అనేవి. అలానే అంటే సీట్స్ పెరగడం వల్ల సీట్ రాదు అనుకున్న ర్యాంక్ వాళ్ళకు కూడా సీట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ మనం ఒకటి చూసుకోవాలి ఏంటంటే ఎవ్రీ ఇయర్ 20 lakhs పైగా స్టూడెంట్స్ అనేవాళ్ళు నీట్ రాస్తున్నారు. సో కాబట్టి ఎక్కువగా కట్ ఆఫ్ అనేది డ్రాప్ అవుతుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ పర్లేదు, లాస్ట్ ఇయర్ కంటే కొంచెం డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ఎంబీబీఎస్కి ఎక్స్పెక్టెడ్ సేఫ్ స్కోర్స్ జనరల్ వాళ్ళకి 610 to 660 మార్క్స్ అనేవి సేఫ్ స్కోర్గా అనుకోవచ్చు. ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 600 to 640, ఓబీసీ వాళ్ళకి 580 to 620, ఎస్సీ వాళ్ళకి 480 to 540, ఎస్టీ వాళ్ళకి 400, ఎస్టీ వాళ్ళకి 430 to 500. ఈ ర్యాంక్స్ అనేవి స్టేట్ని బట్టి కట్ ఆఫ్స్ కూడా మళ్ళీ చేంజ్ అవుతాయి. సో ఇవి ఈ 2026 ఎక్స్పెక్టెడ్ సేఫ్ స్కోర్స్. అయితే టాప్ గవర్నమెంట్ కాలేజెస్ లైక్ ఎయిమ్స్ ఢిల్లీ 700+ మార్క్స్ ఎక్స్పెక్టెడ్ మార్క్స్, అంటే అన్ని మార్క్స్ వస్తే మాకు సీట్స్ వస్తాయి అంటే 700 అబోవ్ ఉన్న వాళ్ళకి ఎయిమ్స్ ఢిల్లీలో సీట్స్ వచ్చేది. ఇది ఎక్స్పెక్టెడ్ మార్క్స్ మాత్రమే. మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ 680+ మార్క్స్ ఎక్స్పెక్టెడ్ మార్క్స్ 680+. కింగ్ జార్జెస్ మెడికల్ యూనివర్సిటీ 650+ మార్క్స్. మద్రాస్ మెడికల్ కాలేజ్ 640, బీజే మెడికల్ కాలేజ్ 630+ మార్క్స్. ఇవి గవర్నమెంట్ కాలేజెస్. అలానే ప్రైవేట్ కాలేజెస్లో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ ఏమి ఇస్తున్నారంటే ప్రైవేట్ గవర్నమెంట్ కోటా ఇందులో 450 to 550, మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి 250 to 450, ఎన్ఆర్ఐ కోటా వాళ్ళకి మాత్రం 150 to 300 మార్క్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో కొన్ని కాలేజెస్లో ఏంటంటే తక్కువ మార్క్స్తో కూడా ఎంబీబీఎస్లో అడ్మిషన్స్ దొరికే ఛాన్సెస్ ఉంటున్నాయి. అయితే ఎంబీబీఎస్ అనేది ఈజీ అయిందా అంటే కాదు, ఇంకా కాంపిటీషన్ చాలా ఎక్కువగానే ఉంది. గవర్నమెంట్ కాలేజెస్ లిమిటెడ్గా ఉన్నాయి. పైగా టాప్ గవర్నమెంట్ కాలేజెస్ లేదంటే టాప్ కాలేజెస్కి డిమాండ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఎంబీబీఎస్ సీట్స్ అనేవి అంత ఈజీగా అయితే ఏమి ఉండవు. కానీ యావరేజ్ స్కోర్ వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువగా పెరిగాయి. కౌన్సిలింగ్ రౌండ్స్ పెరగడం వల్ల కట్ ఆఫ్స్ అనేవి తగ్గే ఛాన్సెస్ ఉంటున్నాయి. అండ్ కొత్తగా ఓపెన్ చేసిన కాలేజెస్లో బెటర్ ఛాన్సెస్ ఉంటున్నాయి సీట్స్ రావడానికి. సో లాస్ట్ 2 ఇయర్స్లో ఇండియాలో ఎంబీబీఎస్ సీట్స్ అండ్ మెడికల్ కాలేజెస్ అనేవి హ్యూజ్గా ఇంక్రీజ్ అయ్యాయి. సో ఏంటంటే ఎంబీబీఎస్ డ్రీమ్ అనేది ఇప్పుడు కొంచెం రీచబుల్ అయింది.
స్మార్ట్ ప్రిపరేషన్ ప్లస్ గుడ్ స్ట్రాటజీ ఈజ్ ఈక్వల్స్ టు MBBS సీట్స్. That's it all for the video. Thank you.